నెల్లూరు నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 6 ద్విచక్ర వాహనాలని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. నెల్లూరు నగరంలోని వేదాయపాలెం సెంటర్ వద్ద నెల్లూరు ట్రాఫిక్ సీఐ రమణారెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ చంద్రమౌళి తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. బ్రీత్ అనలైజర్ టెస్టులు చేస్తూ మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 6గురిని గుర్తించి వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ రమణారెడ్డి మాట్లాడుతూ వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకోవడంతో పాటు ఎదుటి వ్యక్తుల ప్రాణాలకు కూడా హాని జరుగుతుందని, కావున మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, నెల్లూరు నగరంలోని ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు తరచూ చేపడతామని, మద్యం తాగి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన శిక్షలు అమలయ్యేలా చూస్తామని తెలియజేశారు. వస్తా అన్నా తప్పకుండా కదా. రేపు పొద్దున కొన్నప్పుడు రేపు పొద్దున్న బండి పేపర్, బండి ఆర్సీ, ఆధార్ కార్డు అన్ని తీసుకొని ఓకేనా? నెల్లూరు ప్రజలకు విజ్ఞప్తి. నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ విజయరావు సార్ ఆదేశాల మేరకు డిఎస్పీ అబ్దుల్ సుబాని సూచన మేరకు ఈరోజు నల్లగొండ శాఖ సెంటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ మీద స్పెషల్ డ్రైవ్ బండి జరిగింది. దానిలో భాగంగా ఒక 6 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చేసి పనులు సీజ్ చేశారు. అవి ఫర్దర్గా కోర్టుకు పెట్టి వాళ్ళకి తగిన ఫైన్ వేయించి రిలీజ్ చేయడం జరుగుతుంది. నెల్లూరు ప్రజలందరూ కూడా దయచేసి మందు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలని కోరడం.